అన్నపూర్ణ కిచెన్‌కు స్వాగతం. నా పేరు అన్నపూర్ణ అండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈరోజు వంటకము బచ్చలి కూర, చల్లకూర వండుతాను. చల్లకూరకు కావలసిన పదార్థాలండి: బచ్చలి కూర, పెరుగు, ఎల్లుల్లి, పచ్చిమిర్చి, సాల్టు, ఆవాలు, జీలకర్ర, పసుపు, కొత్తిమీర, కరివేపాకు, శనగపిండి, ఆయిల్. బచ్చలి కూర చిన్నగా కట్ చేద్దామండి. పచ్చిమిర్చి కూడా కట్ చేద్దాము. పచ్చిమిర్చి 10 అండి వేసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి. ఇండియాలో తీగ బచ్చలు దొరుకుతుందండి, మనకు గోడకు అన్నిటికీ బారుతుంది. అది పతలా ఉంటుంది, అది ఇంకా టేస్ట్ ఉంటుంది బాగా. ఇక్కడ దొరకడం లేదు. బచ్చలి కూర నేను ఫస్టే కడిగానండి. 5 ఎల్లిపాయలండి. ఇగో ఇది సన్నగా తరుక్కున్నాం. ఈ ఆకు 5 ఎల్లుల్లి. దీన్ని ఇలా నలగొట్టుకోవాలి చిన్నగా. కరివేపాకు కట్ చేస్తుంది. కొత్తిమీర, ఆయిల్ వేస్తున్నానండి. మామూలు టేబుల్ స్పూన్ చాలు. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి అండి. ఈ కొంచెం గోలిన తర్వాత కట్ చేసిన మిర్చి వేద్దాం. పచ్చిమిర్చి, చిటికెడు పసుపు, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు బచ్చలాకేద్దామండి. మీడియం పెట్టుకోండి, ఆకు ఉడకాలి కదా. సాల్ట్ వేద్దామండి. ఇంత వేయండి, హాఫ్ వేయండి, తక్కువ పడితే మళ్ళీ వేసుకున్నాను. ఇదంతా ఉడికిన తర్వాత మజ్జిగ, శనగపిండి కలిపి దించేప్పుడు వద్దామండి. అరగంట సేపు మగ్గనిద్దాము. 5 నిమిషాలకు ఒక్కసారి కలపాలండి. ఇది మొత్తం ఉడకడానికి అరగంట పట్టుద్దండి. ఇట్లా ముట్టుకొని చూస్తే మెత్తగా ఉండాలండి, కొంచెం ఉడకలే. ఇగో ఇప్పుడు ఉడికిందండి, నీరంతా ఎగ్గింది. మనం ఇది పట్టుకొని ఇలా చూడాలి, చూస్తే మెత్తగా ఉంటుంది. ఇప్పుడు పెరుగు, శనగపిండి కలిపి పోద్దాము. ఈ కప్పు పెరగండి, ఈ కొంచెం ఇట్లా వేసి 2 టేబుల్ స్పూన్లు శనగపిండి. ఇప్పుడు పెరుగు ఇందులో పోద్దాము. కొంచెం వాటర్ వేయాలండి. దీన్ని మజ్జిగలాగా చేసుకోవాలి. శనగపిండి, పెరుగు కలవాలి కదా. శనగపిండి ఉండలు లేకుండా కలపాలి. ముందే కలిపి పెట్టుకోవచ్చండి. మనకు ఇది అయిన తర్వాత ఇది పోసి ఉండలు కట్టకుండా కలపాలి. కొద్దిగా దగ్గరికి వచ్చేదనుక కలపాలి. మనం కలపకుండా ఉంటే ఉండలు కడతాయి అంత శనగపిండి. ఇలా ఉండగా స్టవ్ బంద్ చేసుకోండి, చల్లారితే చిక్కగా అవుతుంది కదా. బంద్ చేస్తున్నా. బచ్చలి కూర, చల్లకూర ఎలా వండాలో చూపించాను, చూశారు కదా. ఇది చపాతీకైనా అన్నంలోకైనా బాగుంటుందండి కలుపుకుంటే. మా 2 కోడళ్ళకు చాలా ఇష్టం. ఇండియాకు వస్తే మాకు ఇంట్లోనే చెట్టు ఉంది, అది చేసేస్తాను. మీరు కూడా టేస్ట్ చేయండి. మీకు నచ్చితే షేర్ చేయండి. టాటా, బై బై. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.